హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విషయం హర్ష సాయి రేప్ కేసు భయ్య. ఏంటంటే హర్ష సాయి మీద ఒక యువతి హైదరాబాద్లో రేప్ కేసు అయితే తన మీద తన నాన్న మీద అయితే పెట్టింది. ఇక ఎందుకు అలా పెట్టింది, ఏంటి ఆ విషయం అని డీటెయిల్గా అనమాట ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక భయ్య హర్ష సాయి మీద అనమాట రేప్ కేసు అయితే చేసింది ఒక అమ్మాయి. ఎందుకంటే తన న్యూడ్ వీడియోలు అలాగే తను ప్రేమించా అని ఒక చోట తీసుకెళ్ళి ఆ విధంగా తనని బలాత్కారం చేయడం, అదేవిధంగా ప్రేమించానని చెప్పడం, దాని కారణంగా ఆ అమ్మాయి లొంగిపోయింది. అయితే హర్ష సాయి మాత్రం దాని న్యూడ్ వీడియోస్ అయితే తీసుకున్నారంట. వాళ్ళు జరిగే న్యూడ్ వీడియోస్ తీసుకొని తనని బెదిరించాడంట. అదే కాకుండా హర్ష సాయి అనమాట రీసెంట్గా చాలామందిని సహాయం చేస్తున్నారు. అదే కాకుండా తను చాలా పెద్ద యూట్యూబర్, చెప్పాలంటే తను మిలియన్స్లో అయితే ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అదే కాకుండా చాలామంది హెల్ప్ చేస్తాడు, మరియు కలిగా కర్ణుడు అని చెబుతారు చాలామంది అనమాట. ఎందుకంటే తను చేసేది అసలు నిజమే చాలా మటుకు అనమాట. కానీ ఆయన అనమాట ఈ విధంగా మనకు చూపించేది ఒక ముఖం, చూపించేది ఇంకో ముఖం, ఆ విధంగా అనమాట హర్ష సాయి ఈ విధంగా చేశాడని నేనైతే షాక్ అయిపోయా నిజంగా చెప్పాలంటే. అయితే ఫస్ట్ అనమాట వేటి న్యూస్లో అయితే వచ్చింది ఫోటో, హైదరాబాద్లో కేసు పెట్టిందని యువతి. అయితే ఏంటా అని డీటెయిల్గా చూస్తే ఈ విధంగా అయితే జరిగింది భయ్య. ఇప్పుడైతే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ విషయం. ఎందుకంటే హర్ష సాయి అలాంటి పెద్ద వ్యక్తి, అంత పెద్ద యూట్యూబర్, అలాంటి మంచి మనిషి ఈ విధంగా చేస్తాడా అని. అయితే ఆ యువతిని చాలా విధంగా అనమాట హర్ష సాయి అయితే బలవంతం పెట్టాడంట. అదే కాకుండా తన దగ్గర నుండి మనీ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి మనీ చాలా లాక్కున్నాడంట. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తా అది ఇది అని చెప్పి హర్ష సాయి అనమాట తనని టార్చర్ పెట్టేవాడంట. అదే కాకుండా ఇప్పుడు పోలీసులు అనమాట హర్ష సాయిని దాని విధానంలో అయితే ఉన్నారు, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ప్రజెంట్ హర్ష సాయి అయితే ఇండియాలో లేడు, హైదరాబాద్లో లేడు అని చెప్తున్నారు. ఇక పోలీసులు అనమాట తప్పకుండా పట్టుకుంటారు ఎక్కడ ఉన్నా సరే, ఎంత పరారీలో ఉన్నా సరే. ఎందుకంటే తెలంగాణ పోలీసులు మామూలు కాదు, ఎంత పెద్ద వాడైనా సరే. రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయినా సరే జానీ మాస్టర్నే పట్టుకున్నారు. ఈయనంతా చెప్పాలంటే జానీ మాస్టర్ కింద ఈయన పిల్ల. అలాంటి వాడు, అలాంటి పెద్ద యూట్యూబర్, చాలామంది నమ్మే మనిషి ఈ విధంగా చేస్తే అసలు అందరూ షాక్ అయిపోయారు ఒకేసారి అనమాట. నేనే షాక్ అయిపోయా. నేను హర్ష సాయికి పెద్ద ఫ్యాన్ని అయినా సరే నేను నమ్మలేదు ఫస్ట్ అనమాట. చాలామంది చాలా చూసినాక చాలా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో అనమాట నాకు కనబడింది అంటే దీన్ని నిజమే అని. దానివల్ల హర్ష సాయిని మాత్రం ఇప్పుడైతే వదలరు. ఒకవేళ దొరికితే బొక్కలు చూసి 12 ఏళ్ళు అలాగే 20 ఏళ్ళు కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయిని ఆ విధంగా చేయడం కాకుండా అదే వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పడం అది చాలా తప్పు. ఎందుకంటే ప్రేమించా అని చెప్పే అమ్మాయిని మాట ఈ విధంగా చెప్పడం చాలా తప్పు. ఆ విషయం మొత్తం ఇప్పుడు ఆ అమ్మాయి అన్నమాట 2 పేజీలో అయితే చెప్పిందంట పోలీసులకి. అయితే దొరికితే మాత్రం మామూలుగా ఉండదు, అరెస్ట్ అయిపోయినట్టే. దాని తర్వాత జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసినా సరే లాభం ఉండదు. ఎందుకంటే జైల్లో వెళ్ళిన మనిషి, రేప్ చేసిన మనిషి అని పేరు అయితే వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే అలా చేస్తాడని ఎవరు ఊహించుకుంటారు, నేనే ఊహించలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న మీద తన మీద అయితే కేసు పెట్టింది. తను ఒకవేళ పారిపోవచ్చు, తన డాడీ మాత్రం దొరుకుతారు, దానివల్ల తను కూడా దొరుకుతాడు. ఇక అమ్మాయిని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇది అందరి విషయంలో కూడా అవుతుంది. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద ఆస్తిపరుడైనా, ఎంత పెద్ద డ్యాన్సర్ అయినా సరే అందరికీ వర్తిస్తుంది ఈ విషయం. ఎందుకంటే కొద్దిగా డబ్బులు, కొద్దిగా పేరు వస్తే అందరికనమాట కొద్దిగా అంటే కళ్ళు నెత్తికి ఎక్కిపోతాయి. దానివల్ల ఎంత ఇది చేసినా మాకేం కాదు అని గర్వంతో అనమాట వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. దానివల్ల అనమాట ఇప్పుడు ఒకదాని ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా సరే ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అనమాట జానీ మాస్టర్ ఇష్యూ, తర్వాత హర్ష సాయి ఇష్యూ, తర్వాత ఇంకొకరి ఇష్యూ, ఇలా బయటకు వస్తూనే ఉంటుంది. అలా బయటకు రావాలి ఏ విషయమైనా సరే, అయితేనే అందరూ జాగ్రత్తగా ఉంటారు ఎవరి దాంట్లో వాళ్ళు. ఇక హర్ష సాయి దొరికితే మాత్రం 20 ఏళ్ళు బొక్కలోనే తోస్తారు. చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు హర్ష సాయికి. అయినా సరే డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న ఏం లాభం, ఆయన అలా చేస్తే నిజంగా దారుణమైన విషయం ఇది.